అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి కొయ్యకూర వేపుడిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే విధంగా ఎలా చేసుకోవాలనేది చేసి చూపిస్తున్నానమాట. ఆకుకూరలు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచివి కదండి. అందులో ఈ కొయ్యకూర కూడా ఒకటి అనమాట. మరి ఎంతో టేస్టీగా, ఎంతో ఆరోగ్యంగా ఉండే ఈ కొయ్యకూర వేపుడిని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను 2 కట్టల కొయ్యగూరని తీసుకొని శుభ్రంగా ఆకులన్నీ ఒలిచి కడిగి తీసుకున్నాననమాట. ఆకుకూరలు ఎప్పుడైనా సరే కడిగిన తర్వాతనే ఒలుచుకోవాలండి. నేను అలాగే ఒలిచి ఆరబెట్టుకొని మళ్ళీ వండేటప్పుడు ఒకసారి కడిగైతే తీసుకున్నాననమాట. కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటే ఆకుకూర బాగా పొడి పొడిగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల త్వరగా కూడా మగ్గుతుందనమాట. సో మనం తీసుకున్న కొయ్యగూర మొత్తాన్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల త్వరగా మగ్గడమే కాదండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. కొయ్యగూర మొత్తాన్ని ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం కూడా ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ కొయ్యగూర కాడలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. వాటిపైన ఉన్న పీచు కూడా తీసేసి శుభ్రంగా ఒలిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకొని అందులోకి 4 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించి తీసుకోండి. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇలా తీసుకున్న వీటిని కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు కూడా వేపుకొని తీసుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొక్కసారి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయ అనేది ఈ విధంగా వేగాలన్నమాట. మరీ గోల్డెన్ షేడ్ కలర్ రావాల్సిన అవసరం లేదు. కొంచెం ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొయ్యగూర మొత్తాన్ని ఈ కడాయిలోకి తీసుకొని నూనె అంతా కూడా ఈ ఆకుకూరకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అప్పుడైతేనే ఆకుకూర అనేది త్వరగా మగ్గిపోతుందండి. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా కలుపుకోండి. ఈ ఆకుకూరలు వేపుకునేటప్పుడు కడాయి అనేది కొంచెం పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. ఈ స్టేజ్లో మనం ఉప్పు కానీ ఏమి కానీ వేయకుండా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా 30% దాకా మగ్గిపోతుందన్నమాట. ఇలా మగ్గుతున్నప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. మనము ఆకుకూర అనేది 50% ఫ్రై అయ్యేంత వరకు ఉప్పు కానీ ఎలాంటి మసాలాలు కానీ వేయకుండా మూత పెట్టి ఒక్కసారి మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక నుంచి మళ్ళీ మూత పెట్టకూడదు. మూత పెట్టామంటే ఆకుకూర అనేది మెత్తగా అయిపోతుంది, పొడి పొడిగా రాదు, పులుసులాగా వస్తుందన్నమాట. మూత పెట్టకుండానే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా 50% తర్వాత ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు వేసుకోవడం వల్ల తగినంత ఉప్పు వేసుకుంటాము. ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు మొదట్లోనే ఉప్పు వేసామంటే ఎంత ఉప్పు వేసామో తెలియకుండా ఎక్కువగా వేసేస్తామన్నమాట. ఇలా 50% ఫ్రై అయ్యేలోపు దీనికి తగినట్టు కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. అలాగే ఇక్కడ జీలకర్ర కూడా వేసుకోండి. నా దగ్గర జీలకర్ర పొడి ఉందన్నమాట, అందుకు నేను ఇక్కడ జీలకర్ర వేయడం లేదు. మీకు కుదిరితే ఇక్కడ కొద్దిగా జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం ఇక్కడ ఉప్పు కూడా వేయట్లేదు. తగినంత ఉప్పుని మనం ఆకుకూర ఫ్రై చేసేయడం దాంట్లోనే వేసామన్నమాట. అలాగే ఒక పెద్ద వెల్లుల్లిపాయను పొట్టు ఒలిచేసి ఇలా కచ్చపచ్చగా దంచి పక్కన పెట్టేసుకోండి. కారప్పొడి అంతా కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ కారప్పొడిని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మన ఆకుకూర అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఈ వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ బాగా ఫ్రై చేసుకున్నామంటే ఈ వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోతుంది, కూరలో మంచి రుచి వస్తుంది. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కారం కూడా తీసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ ఆవపొడి. ఆవాలను వేయించి పొడి చేసిన పిండి అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ 2 వేసుకోవడం వల్ల మంచి టేస్ట్, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే అలాగే వదిలేసేయండి, మూత పెట్టకుండా.
ఇంతేనండి. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అన్నంలోకైతే చాలా బావుంటుందండి. పులుసు కంటే కూడా చాలా రుచిగా ఉంటుంది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టె వీటిలోకి కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. మరి మీకు కూడా నచ్చిందా? అయితే ఈసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.